నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించి గాని ఇది చాలా తప్పు అబ్బా. అది ఏదో చెప్తున్నావు. కాసేపట్లో ప్రభుదేవ కూడా పైకి వస్తాడు, ప్రభుదేవ కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడతారు. స్పీచ్ ప్రిపేర్ అవ్వండు. తప్పబ్బా. ముందే పిలుద్దాం అబ్బా. ప్రభుదేవ పైకి రా, నువ్వు కూడా ఉండు. ఎందుకు ఉండాలి? టైం ఉండు, నేను తేల్చుకుని వస్తాను, రాకు మళ్ళీ. సో టాప్ 6 కి క్వాలిఫై అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్ పండు. పండు, ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్ ఐ వాంట్ శానిటైజర్. These guys cheated me a lot. what happened ma? నేను చాక్లెట్ వేసుకుంటే ఈలికి రావడం ఏంటి నాకు అర్థం కాదు. నీకు వచ్చింది కదరా. మిల్క్ షేక్ అన్నారు, అదన్నారు, లాస్ట్ కి నన్ను షేక్ చేశారు అక్కడ. You are in top 6 no పండు. Obviously I am the president of top 6, everyone knows that. Then you are But happy. president ని లాస్ట్ లో నేను తీసుకొచ్చారు చూసారా, I even audience can't take that. కెప్టెన్ ఆల్వేస్ లాస్ట్ లోనే వస్తాడు. అంత స్వీట్ గా మాట్లాడకండి మేడం. Thank you పండు. Congratulations. I request Adi and Deepika on stage please. చిన్న ఆట విడుపు అంటారు కదా, హాట్ గా జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో చిన్న ఆట విడుపు మన ఆడియన్స్ తో పాటు మన కంటెస్టెంట్స్ కి కూడా ఒక చిన్న రిలీఫ్ ఇద్దామని చెప్పి మన టీమ్ లీడర్స్ ఇద్దరిని పిలిచాను. ఏం లేదబ్బా, నువ్వు నోట్లో నీళ్లు పోసుకుని ఉంటావు, నిన్ను నవ్వించడానికి ట్రై చేస్తాము, నువ్వు నవ్వకుండా ఉండగలగాలి. ఓకేనా? నువ్వు నోట్లో నీళ్లు పోసుకో, సరిపోద్ది. మెంగకు. కమ్ ఆన్ దీపిక, అటాక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ దీపిక. ఆది గారు, ఏంటి మీ పొట్ట బాంబే దాకా ఉంది, పెరుగుతూనే ఉన్నాయి అలా. తమ్ముడు నువ్వు కూడా రావచ్చురా. ఆది గారు, నేను నార్మల్ మెటీరియల్ అనుకున్నారా? హీరోయిన్ మెటీరియల్, ఓజీ మెటీరియల్. నేను దీపిక కాదు, దీపిక నిలుచోన్. నేను నార్మల్ మెటీరియల్ కాదు, ఓజీ మెటీరియల్. మాస్టర్, దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. దీపిక సూపర్. ఆదిని నవ్వించగలిగిందంటే అబ్బా. అది దీపిక నుంచో, దీపిక పడుకో, దీపిక చచ్చిపో అంటదేమో నాకు భయం. ఇప్పుడు డోంట్ లాఫ్ ఛాలెంజ్ లో మా దీపిక గారు పార్టిసిపేట్ చేస్తారు. అది దీపిక నవ్వించాలయ్యా. అది అసలు నవ్వదు. ఈజీగా నవ్విద్ది. అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామూలుగానే ఇవి ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా, మళ్ళీ నీళ్లు పోసావు. అవి ఎలా ఉన్నాయో తెలుసా? అదేంటి అంతసేపు ఇలా అంటుంది, అలా వస్తుంది మన మీద. కదలకు కథ, అది కదిలించుకో, అలాగే ఉండు. దగ్గరకు వస్తున్నా, అలాగే ఉండు. ఎవరనుకుంటున్నారా? ఇది దీపిక స్టార్ రా, ఓజీ పర్ఫార్మెన్స్. చిన్న భాషకి చెప్పు, చిన్న భాషకి చెప్పు. నేను నవ్వించిన అది దీపిక స్టార్. పేమెంట్ వచ్చిందా నీకు? దాని సంగతి ఎప్పుడైనా నువ్వు గమనించావు? ఇన్ని రోజులు ఎపిసోడ్ జరుగుతుంది కదా, అది జోక్ వేసుకుని అది నవ్విద్ది తప్ప ఎదుటోడు జోకులకు నవ్వదు. రిషిక రారా. సిస్టర్ కదా, యు ఆర్ ఓజీ పర్ఫార్మర్ కదా. ఏం మాట్లాడుతున్నావురా? అరే పండు రారా. అరే నా మాట నా అమ్మాయి నవ్వాలంటే ఈ సాలా కప్పు నమ్మిదే అని ఖచ్చితంగా నవ్వుద్ది. ఇటు చూడు, ఇటు చూడు, లుక్ ఎట్ మీ. డోంట్ లాఫ్ ఛాలెంజ్ లో విన్నర్ దీపిక స్టార్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు.
బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. Let's begin. D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి? రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే